నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరో కీలక అడుగు పడింది. బురుగుల గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు, రామకృష్ణాపురం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్, యువ నాయకులు కోట్ల రాఘవేంద్రారెడ్డి నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం కుటుంబంలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ వైపు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని, రానున్న రోజుల్లో మరింత మంది టీడీపీలో చేరి పార్టీని బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఉమ్మడి జిల్లా సిడిఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర డైరెక్టర్ వలసల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎత్తులరెడ్డి ప్రభాకర్ అన్న గారికి, వలసల రామకృష్ణ గారికి, స్టేట్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రవీంద్ర యువ నాయకులు గారికి, నాగేశ్వరరావు యాదవ్, డిసిఎంఎస్ నాగేశ్వరరావు యాదవ్ గారికి, తెలుగుదేశం పార్టీ నమ్మి మాకు ఓటీ గెలిపించేందుకు అభివృద్ధి ముందు పోవాలి. మనం ఎలక్షన్తో పాటు రాజకీయం అయిపోయింది. ఇప్పుడు గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని చూస్తేనే మేమంతా కలిసి ప్రతి గ్రామం తిరుగుతూ ఆ సమస్య తెలుసుకుంటూ సమస్యలను సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మెయిన్గా మనకు నేను వెళ్ళేటప్పుడు నాకు వచ్చిన ప్రతి ఊళ్ళో సమస్య ఏమంటే తాగునీరు లేదు, మాకు సాగునీరు లేదు, టెలిఫోన్స్ లేవు చెప్పి ప్రతి గ్రామంలో సమస్య ఉంది. అవి చెప్పారంతా కూడా నేను తప్పకుండా గెలిపండి 3 సమస్యలు తీస్తాయని చెప్పడం జరిగింది. ఈరోజు నేను మా చెల్లె చెప్తాను, ఒక 1 వీక్లో ఈ గురుగా గ్రామానికి మంచి రాబోతున్నాయి. ఏ తల్లి కూడా బిందె పెట్టి పోకుండా పరిస్థితి చేశాను. దాదాపు కొన్ని వేల కోట్లు పెట్టి నేను గెలిచేపటి నుండి ఎంబడబడి ఈ మొన్న ఎడకాలం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 3 కోట్ల గౌరవ పెంచాను. తద్వారా ఎక్కడ గ్రామంలో సమస్య లేకుండా, అంటే వర్షాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఏ గ్రామంలో నేను సమస్య రాలేదు. దూరం పెట్టుకొని ముందు మేము కార్యక్రమం తీసుకుపోయినా కాబట్టి ఏ గ్రామంలో కూడా మనకు కంప్లైంట్ రాలేదు. మాకు కావాల్సింది మీ కష్టాలు తెలుసుకొని కష్టాలు సాల్వ్ చేస్తూ ముందు పోవాలి. మా తల్లులు కానీ చెల్లెలు కానీ మా సోదరు కానీ ఎవరు కూడా శాశ్వత నీటి కోసం కంప్లైంట్ రాకూడదు తెస్తేనే దాదాపు కొన్ని వేల కోట్లు పెట్టి మనం గోరకల్ నుండి తీసుకొచ్చాం. బహుశా 1 వీక్లో తప్పకుండా మీ ఇంటికి వస్తుంది పొలాలు. ఏ ఆడపిల్లలు కూడా నీళ్ళ కోసం వెయిట్ చేసే అవసరం ఉండదు, ఇంటికి లాగవచ్చు. జేఎం కింద ప్రతి ఇంటికి ఉంటుంది. అలాగే నాకు మెండ్లు కావాలి, నీళ్ళు ఇస్తున్నాం, 2-3 సెంట్లు ఇస్తున్నాం. ఈ గ్రామంలో మంచి నిర్ణయాన్ని చేసినారు. నాగిరెడ్డి గారు కానీ, నాగరాజు గారు కానీ, కమ్మగిరి స్వామి గారు కానీ, ఇంకా ఈ గ్రామంలో ఇప్పుడే ఈ స్టేజ్ పైన వచ్చి కండువాలు వేసుకున్న సోదరులందరూ, సోదరిమణులందరూ, రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరి జరుగుతున్న ఒక ముఖ చిత్రాన్ని చూసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒకవైపున మన నాయకుడు, మరి ఒక విజనరీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అహర్నిశలు కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతిస్తూ ఆయన నాయకత్వంలో పనిచేసేదానికి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇందాకనే నాగరాజు గారు చెప్పడం జరిగింది, పెద్ద ఆయన స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన ఒక రోల్ మోడల్ ఈ దేశ రాజకీయాల్లో. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అంటే ఒక నీతి నిజాయితీకి ఒక నిలువుటద్దం లాంటి వాడు. అట్లాంటి కుటుంబం నుంచి మరి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో పదవులు అలంకరించిన ప్రకాష్ రెడ్డి అన్న గారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా చేసినాడు, 3 తూర్లు ఎంపీగా పనిచేసినాడు. కోట్ల సుజాతమ్మ గారు ప్రజానాయకురాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ఎవరు అర్ధరాత్రి అపరాత్రి ఎవరు ఫోన్ చేసినా వారికి పలికే నాయకురాలు, వారి తనయుడు, ఈరోజు వారి మార్గంలో నడిచే కోట్ల రాఘవేంద్రరెడ్డి గారు ఇంతమంది ప్రాతినిధ్యం వహించి వారి నాయకత్వంలో పనిచేసేదానికి ఈరోజు మరి బూర్గల గ్రామస్తులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు వారినందరినీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా అభినందిస్తూ, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మరి ఈరోజు నాగిరెడ్డి కుటుంబం, మరి అట్లాగే నాగరాజు కుటుంబం, అట్లాగే కమ్మగిరి స్వామి కుటుంబం,
మరి అట్లాగే రామకృష్ణాపురం నుంచి చంద్రపల్ల మల్లేష్ గారి కుటుంబం పెద్ద ఎత్తున పార్టీలో చేరడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం శుభాంజలి తెలియజేసుకుంటూ మా కుటుంబ సభ్యులుగా వాళ్ళని తెలుగుదేశం పార్టీ హక్కున చేర్చుకొని మరి వారికి కావాల్సిన అన్ని విధాల అండదండలు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దల గౌరవనీయులు సూర్యప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ అయితేనేమి, మా మిత్రులు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ గారు, మరి అట్లాగే మరో మిత్రుడు మరి పామిడి ఎక్స్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గౌస్ గారు, మరి మిగతా ఇక్కడ ఉన్న పెద్దలందరి సహాయ సహకారాలతో వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.